వ్యూవర్స్, మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. యూనిట్ 2లో వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాన అనేటువంటి పాఠము. ఈ వెళ్ళింది ఎండాకాలము, బగబగ మంటలు మండే కాలము. మనకు వచ్చేసి వానాకాలం వస్తుందంటే ఎండాకాలం వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు అనేటువంటిది పడుతుందన్నమాట. వచ్చింది వానాకాలము, వర్షాలు కురిసే కాలము. వానాకాలంలో ఏం కురుస్తుంది? వర్షం అనేటువంటిది కురుస్తుంది. చిటపట చిటపట చినుకులు కురియగా, బొటబొట బొటబొట దారలు కారగా. ఇక్కడ వచ్చేసి బొటబొటమంటూ దారలు కారుతున్నాయి. ఇంటి కప్పులో నుంచి దారాలు దారాలుగా చిన్న చిన్న బొట్లుగా కారుతూ ఉన్నది. వెంబడి దారాలు కార బాలురకెంతో ఆనందం. ఆ యొక్క శబ్దం వింటూ ఉంటే పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క శబ్దానికి వచ్చేసి వర్షము తగ్గిన తర్వాత జలజల పారేటువంటి నీటి కాలువల్లో వర్షాలు పడుతూ ఉన్నప్పుడు సమయంలో పడవలు గట్టి, చిన్న చిన్న కాగిత పడవల్ని గట్టి వదలంగా చరచర పడవలు నడవగా ఆరియుటకెంతో ఆనందము. అంటే దాన్ని చూసి ఆనందించడము ఎంతో ఆనందము. పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. న్యాయపతి రాఘవ్ గారు దీన్ని రచించారనమాట. ఇక్కడ పాఠం చిత్రం చూడండి. దీంట్లో చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేటువంటి చెప్పండి. వాన అనేటువంటి పాఠంలో నుంచి పాఠం చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. చిత్రంలో పిల్లలు వానలో తడుస్తూ సంతోషంగా ఉన్నారు. ఆనందంతో నీటి కాలువల్లో కాగితపు పడవలను వదులుతున్నారు. వాన అంటే నీకు ఇష్టమా? ఎందుకు? వాన వస్తే మీరేం చేస్తారు? వాన అంటే మాకు చాలా ఇష్టము. వానలో తడవడం అంటే చాలా ఇష్టము. వాన వస్తే గొడుగులు వేసుకుని వానలో తడుస్తాము. ఈ వానలు కురవకపోతే ఏం జరుగుతుంది? వానలు కురవకపోతే చెరువులు బావులు నిండవు. వానలు పడకపోతే పంటలు అనేటువంటి సరైనటువంటి సమయంలో పంటలు పండకపోతే మనకు ఆహార సమస్య అనేటువంటిది ఎదురవుతుంది. ఈ యొక్క పాఠంలో క్రింది పదాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి వాటిని చుట్టండి. వానాకాలము, ఎండాకాలము, చిటపట, జలజల, చరచర, పడవ, దారలు కార, మండే కాలము, చినుకులు, ఆనందము. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చదువుదాము. ఇక్కడ బొమ్మలను చూడండి, పదాలు చెప్పండి, మాట్లాడండి వాటిని గురించి. చూడండి. వాన, జామ, తాత, కాకర, టపాకాయ, కాగడ, తామర, టమాటా. ఈ యొక్క అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి. వీటితో ఏర్పడేటువంటి పదాలను చెప్పండి. ఆ పదాలతో వాక్యాలు అనేటువంటిది చెప్పండి. క, ఖ, బ, గ, గ, చ, ఛ, జ, జ, ట, ట, డ, డ, త, త, ద, ద, న, న, ప, ప, మ, మ, బ, భ, మ, మ, య, య, ర, ర, ల, ల, వ, వ, ష, 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 స, స, హ, హ, తలకట్టు దీర్ఘము. తర్వాత పాఠంలోని ఈ యొక్క పదాలు అనేటువంటిది ఎక్కడున్నాయనేటువంటిది ఈ విధంగా గుర్తించండి. తర్వాత ఇందాక చదివాము, అక్షరాల మధ్య తేడాను గుర్తించండి. తలకట్టు దీర్ఘము. కొన్ని పదాలను ఉపయోగించి మనము సొంత వాక్యం రాద్దాము. కాకరకాయ చేదుగా ఉంటుంది. పలకతో పాప రాస్తున్నది. చరకతో నూలు వడుగుతున్నారు. పాప ఆటలు ఆడుతున్నది. మామ మాకు పండ్లు తీసుకుని వచ్చాడు. తాతకు బోసిపళ్ళు. వానలో తడవడము, అందులో కాగిత పడవలు నడపడం అంటే ఇష్టము. చాప మీద పాప నిద్రపోతున్నది. జలజలామని నీటి కాలువలు పరిగెడుతున్నాయి. తర్వాత వచ్చేసి ఇచ్చినటువంటి పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలను సరిచేసి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను సరిచేసి రాయండి. ఒత్తులు దీర్ఘం అనేటువంటిది సరిగ్గా ఇవ్వలేదు, దాన్ని సరిచేసి రాయండి. టపాకాయ, జామకాయ, లత, తల, వానాకాలం, సాగరం, ఎండాకాలం. ఈ విధంగా వచ్చేసి పట్టికలో దీర్ఘము, తరకట్టు అనేటువంటి రాసాము. తర్వాత ఖాళీలను అక్షరాలతో పూర్చాలు. ఈ యొక్క బొమ్మను చూసి కాకర, తాత, కాగడ, టపాకాయ, వాన, టమాటా, జామ, తామర, వాన. తర్వాత తలకట్టు దీర్ఘముతో అక్షరాలతో ఏర్పడే మనుషుల పేర్లు, ఊర్ల పేర్లను రాయండి. శారద, బాసరా అని ఇచ్చినారు. పేర్లు రాద్దాము. ముందు రాఘవ, రామారావు, రాధ, వాణి, మాలతి. ఇక్కడ వచ్చేసి మనకు బాసర, కాకినాడ, రాజమండ్రి, బాపట్ల, వరంగల్, పాలకొల్లు. ఈ క్రింది వాక్యాలను గీతలలో అందంగా రాయండి. మనం వాన పాట పాడగలం. జామ కావాలా, కాకరకాయ కావాలా? ఈ విధంగా అందంగా రాయండి. తర్వాత మీరు బొమ్మను గీయండి. బొమ్మ గురించి రాయండి. పడవ గురించి మనం రాద్దాము. కొన్ని వాక్యాలు రాద్దాము, తెలుసుకుందాం. పడవ గురించి కొంచెం తెలుసుకుందాం.
పడవ అనేటువంటిది నీటిపై ప్రయాణించడానికి ఉపయోగించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధనము. పడవలను ఎక్కువగా చెక్కతో తయారు చేసేవారు. పడవలు నదులు, సరస్సులు మరియు సముద్ర తీరాల్లో చేపలు పట్టడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణికులను, సరుకులను చేరవేయడానికి పడవలు సహాయపడతాయి. పడవ మీద ప్రయాణం చేయడము పిల్లలకు మరియు పెద్దలకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.